నేపాల్లో స్కూల్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నందుకు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. కానీ ఇక్కడ అసలు ఇష్యూ సోషల్ మీడియా బ్యాన్ చేసినందుకు కాదు, వాళ్ళ యాక్చువల్ ఫైట్ కరప్షన్ మీద. కానీ అసలు నిజాన్ని డైవర్ట్ చేయడానికి జెన్జీలు సోషల్ మీడియా బ్యాన్ వల్లే ప్రొటెస్ట్ చేస్తున్నారని ఫేక్ నరేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. అక్కడి నాయకుల కొడుకులు వేరే దేశాలకు వెళ్లి లగ్జరియస్ గా బతుకుతున్నారు. కానీ నేపాల్ ప్రజలకి మాత్రం కనీస ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించలేదు. అక్కడ జరిగే కరప్షన్ ని బయట పెట్టినందుకు, క్వశ్చన్ చేసినందుకు స్టార్ట్ అయింది ఇదంతా. పొలిటీషియన్ కొడుకుల్ని వారి లైఫ్ స్టైల్ ని ఎక్స్పోజ్ చేస్తూ విత్ ప్రూఫ్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలా జరిగిన వెంటనే గవర్నమెంట్ సరైన రిజిస్ట్రేషన్స్ లేవు అని చెప్పి సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేసింది. ఆ కంట్రీ యూత్ ఇంకా జెన్జీస్ అంతా కలిసి రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ మీద పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ ప్రొటెస్ట్ లో 20కి పైగా మంది చనిపోయారు. ఇంకా అంతేకాకుండా ఈ ప్రొటెస్ట్ లో ఆ దేశ పార్లమెంట్ ని అలాగే మినిస్టర్ల ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. దీంతో ఆర్మీ వాళ్ళు రాత్రి సమయంలో ప్రొటెస్ట్ చేసిన వారి ఇంటికి వెళ్లి షూట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రొటెస్టర్ల దెబ్బకి ఆ దేశ ప్రధాని శర్మా ఓలీ కూడా రిజైన్ చేసి దేశం వదిలి పారిపోయారు.